విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి వైసీపీ నుంచి దేవినేని అవినాష్ గారు, టీడీపీ నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు పోటీ చేస్తున్నారు. ఎవరిని గెలిపించుకుంటారు? మేమైతే అవినాష్ గారు గెలిపించుకుంటామండి. ఎందుకంటే మరి ఇంతకుముందు రెండు సార్లు మేమే గెలిపించాం గద్దె గారిని. మరి ఈసారి అవినాష్ గారికి అవకాశం ఇస్తే ఆయన ఇంకా అభివృద్ధి చేస్తారని చెప్పి నమ్మకంతో గెలిపిస్తారని చెప్పి అనుకుంటున్నాం మేము. అంటే ఎలాంటి అభివృద్ధి చేస్తారు, మీకు ఎలాంటి నమ్మకం ఉంది? ఆయన ఎమ్మెల్యే కాకముందేనే మొన్నటి వరకు ఇప్పటికి నియోజకవర్గం ఇన్ఛార్జిగా నియమితులైన తర్వాత నుంచి ఆయన ఫస్ట్ నుంచి తిరుగుతున్నారండి. కొండలు కానీ మొత్తం అన్నీ ఆ కొండల రోడ్లు పోయిన అన్నీ వేయించాడు, ఆయన సొంత డబ్బులు వేయించాడండి. మరి ఆయన అంత పట్టుదలతో ఉన్నప్పుడు ఎమ్మెల్యే అయితే ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు, మంచిగా జరుగుతుందని చెప్పి నమ్మకంతో మేము అందరం తూర్పు నియోజకవర్గం మ్యాక్సిమం అవినాష్ గారికి ఓటు వేస్తామని అనుకుంటున్నాం, వేస్తాం కూడా. ఓకే, ఇదే తూర్పు నియోజకవర్గం నుంచి గద్దె రామ్మోహన్ రావు గారు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన ఎలాంటి అభివృద్ధి చేశారు ఏంటి? తిరగలేదు, ఆయన జనాలకు రాలేదు, అభివృద్ధి ఏమీ లేదు. మరి ఆయన అసలు ముందు ఎక్కువగా జనం రాలేదుగా. ఆయన ఫస్ట్లో వచ్చినంత ఇదిగా రాలేదండి. ఈసారి బాగా తక్కువ. కరోనా టైంలో కూడా ఆయన పెద్ద రాలేదు మాకు తెలిసి. మరి అదే కరోనా టైంలో దేవినేని అవినాష్ గారు మీ దగ్గరకు వచ్చారా? దేవినేని అవినాష్ గారు వచ్చి వాళ్ళ యొక్క కార్యకర్తలు కానీ ఆయన కూడా వచ్చి కూరగాయలు అన్నీ ఇచ్చారండి మాకు, బాగా గుర్తుంది. మరి ఇదే తూర్పు నియోజకవర్గానికి గద్దె రామ్మోహన్ రావు గారు 2 సార్లు పోటీ చేసి గెలిచారు, సీనియర్. మరి ఇదే నియోజకవర్గానికి దేవినేని అవినాష్ గారు వస్తున్నారు, జూనియర్. మరి ఎలా ఉండబోతుంది అంటారు? దేవినేని అవినాష్ గారు పట్టుదల నాయకుడు అండి. ఆయన ఎక్కడున్నా సరే పనిచేసే సత్తా ఆయనకు ఉంది. ఇంకా బాగా అభివృద్ధి చేస్తారు. ఆయన కుటుంబంలో దేవినేని రాజశేఖర్ గారి తర్వాత మరి అంత పేరు రావాలంటే ఈయన ఖచ్చితంగా వస్తుందండి. ఇంకా కష్టపడుతున్నాడు, తప్పకుండా ఆయన ఎమ్మెల్యే అవుతారని అనుకుంటున్నాను. దేవినేని అవినాష్ గారు వైసీపీ నుంచి ఇన్ఛార్జిగా ఇచ్చిన తర్వాత తూర్పు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యాలు చేశారంటే మీరేం చెప్తారు? దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గం వచ్చిన తర్వాత ఈ గుల్లముద్ద నగర్ కానీ మారుతి నగర్ ఈ కొండ ప్రాంతం మొత్తం ఆయనే డెవలప్ చేశారండి. రోడ్లు వేయించడం మొత్తం ఆయనే వేయించాడు, డ్రైనేజీలు కూడా ఆయనే బాగా చేయించాడు అనమాట. ఎక్కడ ఏ సమస్య ఉన్నా సరే నిమిషాల్లో ఎమ్మటే వాట్సాప్ పెట్టిన చాలు ఎమ్మటే ఇది రెక్టిఫై అయ్యిందండి. ఇన్ఛార్జిగా ఉన్నప్పుడే. మరి ఇదే తూర్పు నియోజకవర్గానికి ఎమ్మెల్యే గద్దెగా గెలిచారు, మరి ఏం చేయలేదంటారా? ఆ గద్దె రామ్మోహన్ రావు గారు ఉన్నప్పుడు అంటే అంత ఫాస్ట్గా ఇప్పుడు ఏదైనా డ్రైనేజ్ నిండిపోయినా సరే అంత ఫాస్ట్గా పట్టించుకోలేదండి. మామూలుగా ఎప్పుడో లేట్గా వచ్చేవాళ్ళు. ఇప్పుడైతే నిమిషాల్లోనే వర్క్ జరిగి చేపిస్తున్నారు. దేవినేని అవినాష్ గారి దగ్గరికి మీ సమస్య ఏదన్నా ఉంది అంటూ దేవినేని అవినాష్ గారి దగ్గరికి వెళ్తే మీతో ఎలా స్పందిస్తారు? దేవినేని అవినాష్ గారి సమస్య చక్కగా వింటారండి. ఇన్ని అది సొల్యూషన్ కూడా ఆయన చేపించేస్తారండి. 1 or 2 daysలో అయిపోయింది. అది అంత మంచి వ్యక్తి. దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గానికి ఎందుకు కావాలంటే మీరు ఏం చెప్తారు? దేవినేని అవినాష్ గారు తూర్పు నియోజకవర్గానికి మనకి పేదలకు కానీ ఏదైనా కష్టం ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఆయన హెల్ప్ చేస్తారండి. అసలు వచ్చేస్తారన్నమాట. ఆయన అయితే ఈయన తిరగడం ఎవరు తిరగలేదండి, ఇది మాత్రం వాస్తవం. అదే మా నమ్మకం కూడా, ఆయన వస్తారని చెప్పి. ఎందుకని అంత నమ్మకంగా చెప్తున్నారు వస్తారని? అంటే ఆయన చేసిన పనులు మంచి పనులు, పదవులు లేనప్పుడే ఆయన అంత మంచి పనులు చాలా చేశాడనమాట.